మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్లో అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 554 రైల్వే స్టేషన్ల 1500 ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి రైల్వే స్టేషన్ బ్రిడ్జిని ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ను విస్తరించడం ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. అధికారులు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. మల్లాపూర్ బ్రిడ్జిని వెడల్పు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఎన్నోసార్లు అడగడం జరిగింది. అయినా దాంట్లో జాప్యం జరగడం వల్ల ఈరోజు రైల్వేస్ సంబంధించినటువంటి ల్యాండ్లోనే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే ఆ టర్మినల్ యొక్క ఎక్స్పాన్షన్ జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ చర్లపల్లి అభివృద్ధికి, ఉప్పల్ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు రాంపల్లి కానీ, గట్కేసర్ కానీ, ఇస్మాయిల్ ఖాన్ కూడా కానీ, మౌలాలి కానీ, ఈ ఏరియాలన్నింటిలో కూడా ఈ టర్మినల్ రావడం వల్ల మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుందని చెప్పని పేర్కొంటూ ఎంఎంటీఎస్ కూడా ఇక్కడ త్వరలోనే రాబోతా ఉంది. ఎంఎంటీఎస్ కూడా గట్కేసర్ వరకు, యాదిగుట్ట వరకు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా నిష్పత్తితో దాని పనులు కూడా పూర్తయినాయి. ట్రాక్ కూడా పూర్తయింది. ఆ ట్రైన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఖచ్చితంగా దాని ఈ స్టేషన్ మాత్రం మోడర్న్ స్టేషన్ చేయాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తే బాగుంటుంది. అలాగనే ఇక్కడి నుంచి లింక్ రోడ్స్ అన్ని కూడా ట్రాఫిక్ ఇది కాకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను రైల్వేస్ వాళ్ళందరూ కూడా. అట్లే మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క రైల్వే సంబంధించింది కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల అంటే ఇది వచ్చినాక చాలా రద్దీ పెరుగుతుంది కాబట్టి రైల్వే వాళ్ళు సంబంధించి రోడ్స్ కానీ వీళ్ళ అంటే ఫెసిలిటీస్ అంటే ఇక్కడ జనాలకు అంటే ప్రాబ్లం లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను.